Hi everyone, and this is Sandeep and you are watching Samyan's Academy. So in this session we are going to discuss about quadratic equations, exercise 5.3 and question number 9. Let us start now. Okay, here we have the two water taps together can fill a tank in 9 of 3 by 8 hours. The tap of larger diameter takes 10 hours less than the smaller one to fill the tank separately. Find the time in which each tap can separately fill the tank. అంటే రెండు ట్యాప్స్ ఉన్నాయి, ఒకటి లార్జర్ డయామీటర్తో ఒకటి స్మాలర్ డయామీటర్తో. ఈ రెండు ట్యాప్స్ని మనం ఒకేసారి ఆన్ చేస్తే ఆ రెండు ట్యాప్స్ ఆ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తాయి? 9 of 3 by 8 అవర్స్లో ఫిల్ చేస్తాయి. Okay, so in the next sentence they given that the larger tap takes 10 hours less than the smaller one. అంటే స్మాలర్ ట్యాప్తో కంపేర్ చేస్తే లార్జర్ ట్యాప్ ఎంత తక్కువ టైంలో ఫిల్ చేస్తుంది? 10 hours లెస్ టైంలో ఫిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లార్జర్ ట్యాప్ ఒక 10 hours తీసుకుంది అనుకుందాం, రైట్? లేదంటే 30 hours తీసుకుంది అనుకుందాం. 30 hours లార్జర్ ట్యాప్ తీసుకుంటే మరి స్మాలర్ ట్యాప్ 40 తీసుకుంటుంది. అంటే వీటి రెండింటి మధ్యలో టైం గ్యాప్స్ 10 hours ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లార్జర్ ట్యాప్ 20 hours ఫిల్ చేస్తే స్మాలర్ ట్యాప్ 30 hours ఫిల్ చేస్తుంది. అంటే స్మాలర్ డయా ఉంది, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఫిల్ అవ్వడానికి. లార్జర్ డయా ఉన్న ట్యాప్ తొందరగా ఫిల్ చేస్తుంది, తక్కువ టైంలోనే ఫిల్ చేసేస్తుంది. లెట్ us assume మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సపోజ్ లెట్ us assume దిస్ ఈజ్ అ ట్యాంక్. అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 100 liters కెపాసిటీ. ఎంత ఉందనుకుందాము? 100 liters ఉంది. ఈ ట్యాంక్లో ఒక వాటర్ ట్యాప్ పెడుతున్నాము. ఈ వాటర్ ట్యాప్ ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకుందాము? ఒక 10 hours పడుతుంది అనుకుందాం, రైట్? 10 hours ఈ ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వాలి, రైట్? అంటే 1 hour ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది? మీరేమైనా గెస్ చేయగలరా? 1 hour ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది? 10 hours 100 liters అయితే 1 hour ఎంత? దట్ ఈస్ 1/10 of 100 liters, రైట్? అర్థమవుతుందా? నా యు సీ ఈ మొత్తం ట్యాంక్ ఫిల్ అవ్వడానికి మనకి ఒక 10 hours టైం తీసుకుంది. ఓకే, 10 hours 100 liters ఫిల్ అయితే 1 hour ఎంత ఫిల్ అవుతుంది? 1/10 of 100 liters ఫిల్ అవుతుంది. అంటే ఎంత? 10 liters ఫిల్ అవుతుంది. ఓకే, అంటే 1/10th పార్ట్ ఫిల్ అవుతుంది. 1 hour 1/10th పార్ట్ ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేస్తాను. ఇక్కడ 100 liters బదులుగా నేను 200 liters తీసుకుంటాను. ఎంత? 200 liters, రైట్? నాకు ఒక 5 hours ట్యాంక్ ఫిల్ అయింది అనుకుందాము. ఎంత? 5 hours ట్యాంక్ ఫిల్ అయింది అనుకుందాము. సో ఇప్పుడు మీరు చెప్పండి, 1 hourకి ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది? 1 hour ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది? ఎస్, యా, యు ఆర్ రైట్. 1/5th పార్ట్ ఆఫ్ 200 liters. అంటే 1 hour 1/5th పార్ట్ ఫిల్ అవుతుంది. ఎంత ఫిల్ అవుతుంది? 1 hour 1/5th పార్ట్. అంటే 1/5th పార్ట్ ఆఫ్ ఈ పార్ట్ మొత్తం ఎంత? ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 200. అంటే 1/5th of 200 ఈజ్ హౌ మచ్ ఇయర్? 40 liters. ఎంత ఫిల్ చేస్తుంది? 40 liters 1 hour 40 liters పార్ట్ని ఫిల్ చేస్తుంది. సెకండ్ అవర్లో 80, థర్డ్ అవర్లో 120, ఫోర్త్ అవర్లో 160, ఫిఫ్త్ అవర్లో 200. అంటే టైం కనుక 5 hours తీసుకుంటే 1 hour ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది? అంటే 1/5 పార్ట్ ఫిల్ చేస్తుంది. ఒకవేళ టైంని మనం x hours అనుకుంటే 1 hour అది ఎంత పార్ట్ ఫిల్ చేయాలి అప్పుడు మరి? ఎస్, యు ఆర్ రైట్. దట్ ఈస్ 1/xth పార్ట్. 1/x పార్ట్. లెట్ us assume ఇక్కడ ఏమనుకుందాం? ఫస్ట్ వన్ టైమ్ టేకెన్ బై ద now let us assume time taken by the tap of larger diameter equal to x hours. Okay, so ఏమన్నాను ఇక్కడ? to fill the tank, so it will take how much time? To fill the tank it will take x hours, right? అంటే ఏమనుకున్నాము? లార్జర్ డయామీటర్ అంటే పెద్ద ట్యాప్, అంటే పెద్ద డయా ఉన్న ట్యాప్ ఈ ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఎంత టైం తీసుకుంటుంది? x hours టైం తీసుకుంటుంది, రైట్? ఓకే, మరి స్మాలర్ ట్యాప్ ఎంత తీసుకుంది అనుకుందాం? స్మాలర్ ట్యాప్ ఎంత తీసుకుంది అనుకుందాం? ఓకే, స్మాలర్ ట్యాప్ ఎంత తీసుకుంది అనుకుందాం?
Okay, right? So larger diameter, writing here smaller diameter, tap of smaller diameter. Let us say ఎంత వీళ్ళ మధ్యలో టైం గ్యాప్ ఎంత, x ప్లస్ 10 hours. అంటే లార్జర్ డయామీటర్ కనుక ఒక 20 hours తీసుకుంటే స్మాలర్ డయామీటర్ దానికంటే ఒక 10 hours ఎక్కువ తీసుకుంటుంది, అంటే 30 hours తీసుకుంటుంది. ఆల్రెడీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ద ట్యాప్ ఆఫ్ లార్జర్ డయామీటర్ టేక్స్ 10 hours లెస్ దెన్ ద స్మాలర్ వన్. అంటే స్మాలర్ వన్ ఒక 30 hours తీసుకుంటే లార్జర్ వన్ 20 hours ఫిల్ చేస్తుంది. స్మాలర్ వన్ ఒక 25 hours తీసుకుంటే లార్జర్ వన్ 25 - 10 అంటే 15 hours కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు వీటి మధ్యలో ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది, స్మాలర్ ట్యాప్ ఎక్కువ తీసుకుంటుంది. దేనికంటే లార్జర్ డయామీటర్ ఉన్న ట్యాప్ కంటే కూడా స్మాలర్ డయామీటర్ ట్యాప్ ఫిల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది x hours అయితే ఇది x + 10 hours అవుతుంది. Is it clear? Now the part filled by larger diameter having tap is how much? The part filled by tap of larger diameter in 1 hour. The part filled by tap of larger diameter in 1 hour, let us say that is how much? 1 hour లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది, ఇందాక చెప్పుకున్నాం కదా. 5 hours లో 200 liters కనుక ఫిల్ చేసినట్లయితే మరి 1 hour లో ఎంత ఫిల్ చేస్తుందంటే 1/5 part ఆఫ్ 200 liters. అంటే అది 5 hours అయితే 1 hour లో ఫిల్ చేసే పార్ట్ ఎంత, 1/5 part. ఓకే, అలాగే ఇది x hours అయితే 1 hour లో ఫిల్ చేసే పార్ట్ ఎంత, 1/x part. ఓకే, హోల్ ట్యాంక్లో 1/x part అనేది 1 hour లో ఫిల్ చేస్తుంది. ద పార్ట్ ఫిల్డ్ బై ట్యాప్ ఆఫ్ లార్జర్ డయామీటర్ ఇన్ 1 hour ఈక్వల్ టు 1/x part. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మరి స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్ 1 hour లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది చెప్తారా? ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది? స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్ 1 hour లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది? కెన్ యూ టెల్? ఎస్, హౌ మచ్? ద పార్ట్ ఫిల్డ్ బై ట్యాప్ ఆఫ్ smaller diameter, the part of smaller diameter is how much? 1/x + 10th part. How much it is? 1/x + 10 part. Okay, is it clear? So up to here clear everyone? అంటే లార్జర్ ట్యాప్ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది ట్యాంక్ అనుకున్నాము, x hours లో. స్మాలర్ ట్యాప్ x + 10 hours లో. మరి 1 hour లో లార్జర్ ట్యాప్ ఎంత పార్ట్ ఫిల్ చేయాలి, 1/x part ఫిల్ చేస్తుంది. అలాగే అదే 1 hour లో స్మాలర్ ట్యాప్ సపరేట్గా ఆన్ చేస్తే అది 1/x + 10 hour లో ఇన్ 1 hour లో 1/x + 10 part అనేది ఫిల్ చేస్తుంది. నా ఇప్పుడు ఏమనుకుందాం, ఈ రెండు ట్యాప్స్ కలిసి ఒకేసారి ఆన్ చేస్తే ట్యాంక్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తుంది, అంటే ఎంత టైంలో ఫిల్ చేస్తుంది, 9/3/8 hours ఫిల్ చేస్తుంది. ఎంత టైంలో ఫిల్ చేస్తుంది, 9/3/8 hours ఫిల్ చేస్తుంది. అంటే ద ట్యాప్స్, సో వాట్ ఈస్ ద క్వశ్చన్? ఇట్ ఈస్ ఇక్కడ ఉంది చూడండి, ఏమని ఉంది, two water taps together can fill a tank in how many hours? 9/3/8 hours. 2 water taps together అంటే time taken by 2 water taps together, time taken by 2 water taps together can fill a tank equal to how many hours? 9/3/8 hours. Is it clear? 9/3/8 hours. Okay, 9/3/8 hours. The time taken by 2 water taps together can fill a tank equal to 9/3/8 hours. Okay, 9/3/8 hours. Then how we can write this 9/3/8 hours? 9/3/8 hours ని ఎలా రాయొచ్చు మనం చెప్పండి? 8 into 9 is how much? 8 into 9 is 72. 72 plus 3 how much? 75/8 hours. How much it is? 75/8 hours. అంటే ఈ రెండు ట్యాప్స్ ట్యాంక్ని ఫిల్ చేసే టైం ఎంత? 75/8 అంటే అరౌండ్ 9 hours కంటే కొంచెం ఎక్కువ. ద టైమ్ టేకెన్ బై
two water taps together can fill a tank equal to 75 by 8 hours. Okay, now ఇప్పుడు యాజ్ పర్ ద క్వశ్చన్ ఈ రెండు వాటర్ ట్యాప్స్ 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తాయి మరి? ద టైమ్ టేకెన్ బై టూ వాటర్ ట్యాప్స్ టుగెదర్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఈస్ 75 by 8 hours. అంటే మరి 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది చెప్తారా? 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది? ఓకే, ద పార్ట్ ఫిల్డ్ బై నెక్స్ట్ వన్, ద పార్ట్ ఫిల్డ్ బై two water taps, the part filled by two water taps together in 1 hour. In 1 hour, 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది చెప్తారా? ఇప్పుడు మీకు చెప్పాను, ఏమని చెప్పాము, 75 by 8 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ని ఒక ట్యాప్ 10 అవర్స్లో ఫిల్ చేస్తే అది 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది? 1/10 పార్ట్ ఫిల్ చేస్తుంది. సపోజ్ 200 లీటర్ ఉన్న ట్యాంక్ ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అది 5 అవర్స్లో ఫిల్ చేసింది అనుకున్నాము. మరి 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది? 5 అవర్స్. అంటే 5 అవర్స్ ఉంటే 1 అవర్లో ఫిల్ చేసే పార్ట్ 1/5 పార్ట్. ఒకవేళ 10 అవర్స్ అనుకుంటే 1 అవర్లో ఫిల్ చేసే పార్ట్ ఎంత? 1/10 పార్ట్. అలాగే మొత్తం 75 by 8 అవర్ అయితే 1 అవర్లో ఫిల్ చేసే పార్ట్ ఎంత? జస్ట్ యూ మేక్ ఇట్ రెసిప్రోకల్. అక్కడ 10 అవర్స్ని 1/10 చేస్తాము, 5 అవర్స్ని 1/5 చేస్తాము. అలాగే 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది? 8/75 పార్ట్. ఎంత? 8/75 పార్ట్. హౌ మచ్ పార్ట్ ఈస్ ఫిల్డ్ ఇన్ ద 1 hour? 8/75 పార్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నౌ the part filled by two water taps together in 1 hour equal to 8/75 part. Okay, 8/75 part. Now let us assume here we have the two taps kada. So one larger tap enta part fill చేస్తుంది 1 hour లో? 1/x part fill చేస్తుంది. అలాగే స్మాలర్ ట్యాప్ ఎంత పార్ట్ ఫిల్ చేస్తుంది 1 hour లో? 1/x + 10 పార్ట్ ఫిల్ చేస్తుంది. ఈ రెండు ట్యాప్స్ కలిసి ఆ ట్యాంక్ని 1 అవర్లో 8/75 పార్ట్ ఫిల్ చేస్తుంది. ఓకే, దెన్ ద పార్ట్ ఫిల్డ్ బై టూ వాటర్ ట్యాప్స్ టుగెదర్ ఇన్ 1 hour equal to how much here? 8/75 పార్ట్. Now this is a required equation. Now you have to do what you have to do here. So you have to do here, cross multiplication, butterfly method. This is we called as butterfly method. So what you have to do here in butterfly method, just you denominator to denominator you multiply here, x into x plus 10. Afterwards what you have to do here, this x plus 10 into 1 and this x into 1. Okay, ఏం చేయాలి? x plus 10 ని 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చెప్పండి? x plus 10, this we can write as x plus 10 and x into 1 is x, which is equal to 8/75. Is it clear? 8/75. అర్థమవుతుందా? రైట్, 8/75 పార్ట్ 1 అవర్లో ఫిల్ చేసేది ఇది. రైట్, సో ఇప్పుడు ఏం చేద్దాం? క్రాస్ మల్టిప్లికేషన్. x plus x is how much here? 2x plus 10 by x into x is x square, x into 10 is 10x equal to 8/75. Okay, 8/75. This I want to make it small, this. Okay, any problem? Is it visible or not? Yeah. Okay, now so here 2x plus 10 by x square plus 10x by 8/75 is there. So now in the next step what you have to do here, in the next step 2x plus 10 by x square plus 10x equal to 8/75. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే 75ని 2x plus 10తో మల్టిప్లై చేయండి, x square plus 10xని 8తో మల్టిప్లై చేయండి. సో ఏమొస్తుందో చూడండి. ఓకే, సో వాట్ విల్ యూ గెట్ హియర్? So now see here, this 2x plus 10 into 75, how much it is? 75 into 2x plus 10 equal to 8 into x square plus 10x. 8 into x square plus 10x. Okay, just you multiply these two. 75 into 2 is how much? 150.
This is 150x. 75 into 10 is how much? 70. 8 into x square is 8x square. 8 into 10 is 80x. Is it clear? ఎనీ ప్రాబ్లం? ఏం చేశాను? 75తో మల్టిప్లై చేశాను. 75 ఇంటూ 2 ఎంత? 150x. 75 ఇంటూ 10, సారీ 75 ఇంటూ 10 is how much here? 750. Sorry, 75 into 10 is 750. 8 into x square is 8x square. 8 into 10 is 80x. Is it clear now? Now what you have to do here? Now here 8x square is there, right? 8x square is there. 8x square. This 150x, you take it that side, it will become minus 150x plus 80x. Plus 70, you take it that side, it will become minus 70, which is equal to 0. Okay, 8x square minus 150x plus 80x minus 750 equal to 0. Next one, ఇప్పుడు ఏం చేద్దాం? 8x square minus 150 plus 80. How much it is? Minus 150 plus 80. Yes, that is minus 70. Minus 70x minus 750 equal to 0. ఓకే, సో ఇప్పుడు ఏం కామన్ తీద్దాం చెప్పండి? ఈ రెండిట్లోకి వెళ్ళి ఏం కామన్ తీద్దాం? కెన్ ఐ టేక్ కామన్ 2 ఇయర్? 2ని కామన్ తీద్దామా? సో 2ని కామన్ తీస్తే కొద్దిగా ఈక్వేషన్ సింప్లిఫై అవుతుంది. సో 2 4 జా x, 235 times 70, and 2 how many times 750? 2 3 జా 6, 2 7 జా okay, 2 5 jam. Okay, so into 2, when you take it this side, it will become 0 by 2, which is equal to 0. That next week equation we can write like this: 4x square minus 35x minus 375 equal to 0. Okay, now you have to do the middle by using the middle term splitting, then split into 2 factors. అంటే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా ఇది, దీన్ని ఏం చేయాలి? మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. ఎలా చేద్దాం చెప్పండి? ఇక్కడ చూడండి, 4 into 375 ఎంత? 4 into minus 375 is minus 1500, రైట్? ఇక్కడ ఏముంది? మిడిల్ టర్మ్ minus 35 ఉంది. మీరు రెండు నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండు నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంటూ చేస్తే minus 1500 రావాలి, యాడ్ చేస్తే minus 35 రావాలి. ఏంటా? రెండు నెంబర్లు. అంటే 1500ని ఫ్యాక్టరైజేషన్ చేయండి, దెన్ యూ విల్ గెట్ దట్ నెంబర్. సో ఇక్కడ 150 ఉంది, 35 ఉంది. నేను చెప్పేస్తున్నాను 25 టేబుల్లోనే ఉంది ఆన్సర్. 25 6 జా 150. ఓకే, 25 6 జా 150. ఇక్కడ ఇంకో 0 ఉంది కాబట్టి 25 and 60. హౌ మచ్ ఇట్ ఈస్? 25 and 60. కాబట్టి minus 1500 ఉంది కదా, సో అందుకే ఇక్కడ minus 35 కూడా ఉంది. అంటే ఒక నెంబర్ మైనస్ ఉండాలి కంపల్సరీగా, అది కూడా లార్జర్ నెంబర్కి మైనస్ ఉండాలి. ఎందుకంటే మనకి minus 35 రావాలి అంటే లార్జర్ నెంబర్కి మైనస్ వాల్యూ ఉండాలి. అంటే minus 60 plus 25. ద ఆన్సర్ ఈస్ minus 60 into 25. చూడండి, minus 60 into 25 minus 1500 అవుతుంది. minus 60 plus 25 minus 35 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేస్తాము. ఎలా స్ప్లిట్ చేస్తాము? minus 60x plus 25xగా స్ప్లిట్ చేస్తాము. ఓకే, నౌ వాట్ యూ హ్యావ్ టు డూ నౌ హియర్? లిజన్, just split the middle term. 4x square minus 35x we can write as minus 60x plus 25x minus 375 equal to 0. Can I write like this? Okay, now from these two terms we can take 4x as a common. Yes or no? Yes, we can take the 4x as a common. You take 4x as a common, so this we can write as x minus 15. Okay, and from this next to two term, which one is common here? 25 you take common, that is here also you will get x minus 15 equal to 0. And ఈ బ్రాకెట్లో ఉన్నది సేమ్ అవ్వాలి. x minus 15, x minus 15 రెండు సేమ్ టర్మ్స్ రావాలి. అలా వచ్చేటట్టుగా కామన్ తీయాలి. ఓకే, 25 into x is 25x. 25 into minus 15 is minus 375. ఒకసారి మీరు చూసుకోండి క్యాలిక్యులేషన్లో వస్తుందా లేదా. ఓకే, సో నెక్స్ట్ వన్ వాట్ యూ హ్యావ్ టు డూ హియర్? నెక్స్ట్ వన్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం చేద్దాం? సో 4x plus 25.
4x plus 25, okay, and x minus 15 equal to 0. సో ఇప్పుడు రెండింటిని జీరోకి ఈక్వల్ చేసుకోండి, అప్పుడు x వాల్యూస్ వస్తాయి. 4x plus 25 ఈక్వల్ టు 0, ఓకే. 4x plus 25 ఈక్వల్ టు 0 అయితే అప్పుడు 4x ఈక్వల్ టు ఏమవ్వాలి, ప్లస్ 25 when you take it this side it will become minus 25 into 4 when you take it this side it will become by 4. చూడండి, x అనేది ఏమనుకున్నాం మనం, టైమ్గా ఈక్వల్గా తీసుకున్నాం కదా, అంటే ద టైమ్ టేకెన్ బై ద ట్యాప్ ఆఫ్ లార్జర్ డయామీటర్ టు ఫిల్ ద ట్యాంక్ ఈజ్ హౌ మెనీ అవర్స్ అనుకున్నాం, ఎక్స్ అవర్స్ అనుకున్నాం. బట్ ఇక్కడ టైం నెగటివ్ టర్మ్ వచ్చింది కాబట్టి సో నీడ్ నాట్ టు బి కన్సిడర్ దిస్. టైమ్ కెనాట్ బి నెగటివ్, సో టైమ్ కెనాట్ బి నెగటివ్, సో you cannot take this value. Then which one you can take, other value is there, right? So which one is there here, other one? ఏముందా అదర్ వాల్యూ చెప్పండి, x minus 15 equal to 0, then x equal to 15. This is our answer. అంటే ఓన్లీ లార్జర్ ట్యాప్ ఆ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేస్తుంది, 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది. మరి స్మాలర్ ట్యాప్ ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది, అప్పుడు 15 ప్లస్ 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది, అంటే 25 అవర్స్ తీసుకుంటుంది. అక్కడ రాసేస్తారు మీరు. ద టైమ్ టేకెన్ బై ట్యాప్, సేమ్ మనం ఫస్ట్ అనుకున్నాం కదా అదే రాయాలి. ద టైమ్ టేకెన్ బై ట్యాప్ ఆఫ్ లార్జర్ డయామీటర్, tap of larger diameter to fill the tank equal to how many hours, 15 hours, okay. మరి స్మాలర్ ట్యాప్ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది, x ప్లస్ 10 అవర్స్ కదా, ఏంటది x ప్లస్ 10 అవర్స్, ఎస్ ఆర్ నో, x ప్లస్ 10 అవర్స్ ఎంత టైంలో ఫిల్ చేయాలి, స్మాలర్ ట్యాప్ x ప్లస్ 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. నౌ యూ సీ హియర్, దిస్ ఈస్ లార్జర్ ట్యాప్ కాకుండా ట్యాప్ ఆఫ్ స్మాలర్ డయామీటర్ ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అవర్. ఇది ఎక్స్ వాల్యూ కదా, సో ఇది ఎక్స్ వాల్యూ కదా, ఇదేంటి ఎక్స్ ప్లస్ 10 అవర్స్ అంటే ఎంత, 15 ప్లస్ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 అవర్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో లార్జర్ ట్యాప్ ఎంత టైంలో ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది, 15 అవర్స్లో, అండ్ స్మాలర్ ట్యాప్ ఆఫ్ డయామీటర్ ఆ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేస్తుంది, 25 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 10 we have here, an express train takes 1 hour less than a passenger train to travel 132 km between Mysore and Bangalore without taking into consideration the time they stop at intermediate stations. If the average speed of the express train is 11 km per hour more than that of passenger train, find the average speed of the two trains. Okay, already you know that which one will move fast, express train or passenger train? Express train moves fast, means it will take less time to cover the same distance. Now you see, an express train takes how much time it is lesser than the passenger train to cover the 132 km distance? 1 hour is less here. Between Mysore and Bangalore there is a distance is 132. Without taking into consideration the time they stop at intermediate stations, and train is not stopping in intermediate stations. If the average speed of the express train is 11 km per hour more than that of the passenger train, find the యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద టూ ట్రైన్స్. అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ కంటే ఎంత స్పీడ్గా ఎక్కువ మూవ్ అవుతుంది, ఎంత ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతుంది, 11 km per hour ఎక్కువ ఉంది. లెట్ ద స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్, లెట్ us say how much it is, x km per hour అనుకోండి, x km per hour. Then the speed of express train will become how much? The speed of express train will become how much? The speed of express train will become, the speed of express train will become x plus 11 km per hour. ఎందుకంటే 11 km ఎక్కువ ఉంది ప్యాసింజర్ ట్రైన్తో కంపేర్ చేస్తే, ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడ్ 11 km per hour ఎక్కువ ఉంది, రైట్? దెన్ వాట్ ఈస్ ద టైమ్ గ్యాప్ బిట్వీన్ దీస్ టూ ట్రైన్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్? 1 hour. ఓకే, అంటే మీరు టైంలోకి కన్వర్ట్ చేసుకోండి, అక్కడ టైం రిలేషన్లో ఇచ్చారు కాబట్టి టైం రిలేటెడ్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us say స్పీడ్ ఈక్వల్ టు, we know the formula, speed equal to
డిస్టెన్స్ బై టైం. ఓకే, మరి టైంని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తారా? టైం ఈక్వల్ టు, ఎస్, దట్ ఈస్ డిస్టెన్స్ బై స్పీడ్. Time equal to distance by speed, and you keep it here. It is speed equal to distance by time and time equal to distance by speed. now you see here. Now how much time will it take to cover 132 kilometer distance by express train and by passenger train? Okay, time equal to time taken to cover 132 kilometer distance by express train, how much it is. Time taken to cover 132 kilometer distance by passenger train is how much it is. Okay, now by time taken by passenger train equal to time taken by passenger train to cover 132 kilometer distance. Okay, how much it is? Time taken to cover 132 kilometer distance by passenger train is how much? Time taken by the passenger train to cover the 132 kilometer distance. Let us say this is equal to t1. ఏమనుకుందాం దీన్ని? t1 అనుకుందాం. ఎంత t1? t1 అంటే distance by speed. Distance value ఎంత? 132. Then we assume that the speed of the passenger train, let the speed of the passenger train ఎంత అనుకున్నాము? x కిలోమీటర్ పర్ అవర్. అంటే ఇంత టైంలో 132 by x అవర్స్లో అది 132 by x అవర్స్ తీసుకుంటుంది దీంట్లో డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. సిమిలర్లీ టైమ్ టేకెన్ బై ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే టైమ్ టేకెన్ బై ద ఎక్స్ప్రెస్ ట్రైన్ టు కవర్ ద హౌ మచ్ డిస్టెన్స్? 130. టైమ్ టేకెన్ బై ప్యాసింజర్ ట్రైన్ కాదు, ఇక్కడ ఏమనాలి? ఎక్స్ప్రెస్ ట్రైన్ అనాలి. టైమ్ టేకెన్ బై ఎక్స్ప్రెస్ ట్రైన్ to cover 132 kilometer distance. Let us say this is t2. ఏమనుకుందాం? t2 అనుకుందాం, which is equal to 132 by x plus 11 hours. ఎందుకంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? x plus 11 అనుకున్నాం కదా, x plus 11 t2 అవుతుంది. t2 equal to 132 by x plus 11 అవుతుంది. Is it clear? ఇప్పుడు రెండింటి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంది? రెండింటి మధ్యలో టైం గ్యాప్ 1 అవర్ ఉంది. అంటే t2 minus t1 equal to 1 hour. t2 minus t1 equal to 1 hour. ఓకే, సారీ, రెండింటి మధ్యలో టైం గ్యాప్ అంటే ప్యాసింజర్ ట్రైన్ ఎక్కువ టైం తీసుకుంటుందా లేదా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కువ టైం తీసుకుంటుందా? ప్యాసింజర్ ట్రైన్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో అందుకే ప్యాసింజర్ ట్రైన్ టైం ఏమనుకున్నాం మనం? t1 అనుకున్నాం. ఎక్స్ప్రెస్ వెళ్ళే టైం ఏమనుకున్నాం? t2 అనుకున్నాం. సో ఎక్కువ టైం మైనస్ తక్కువ టైం, t1 మైనస్ t2 ఈక్వల్ టు వాటి మధ్యలో గ్యాప్ ఎంత? అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ 1 అవర్ ముందు వెళ్తుంది ప్యాసింజర్ ట్రైన్ కంటే కూడా, అంటే వాటి మధ్యలో టైం గ్యాప్ ఎంత? 1 అవర్. సో వాట్ ఈస్ ద t1 వి అజ్యూమ్డ్ హియర్? t1 ఈస్ హౌ మచ్ ఇట్ ఈస్? 132 by x. t2 ఈస్ 132 by x plus 11. t1 అనేది ప్యాసింజర్ ట్రైన్ యొక్క టైం 132 by x, దట్ ఈస్. t2 అనేది ఏంటి? ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైం x plus 11 ఈక్వల్ టు 1 అవర్. సో టైం రిలేషన్లో ఈక్వేషన్ని తీసుకొచ్చేసాము. ఓకే, సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ హియర్? యూ టేక్ 132 కామన్, 1 by x minus 1 by x plus 11 ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ యూ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. x ఇంటూ x ప్లస్ 11 డినామినేటర్ని ఏం చేయాలి? x ఇంటూ x ప్లస్ 11 మల్టిప్లై చేయండి. తర్వాత ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. దిస్ ఈజ్ వి కాల్డ్ యాజ్ బటర్ఫ్లై మెథడ్. సో డినామినేటర్ని మల్టిప్లై చేయండి. x ప్లస్ 11 ఇంటూ 1 ఏమవుతుంది? చెప్పండి. x ప్లస్ 11 ఇంటూ 1 ఈజ్, ఇక్కడ 132 ఉంది కదా. సో దిస్ 132 యూ టేక్ ఇట్ దిస్ సైడ్, అదర్వైజ్ యూ కీప్ ఇట్ దేర్ ఓన్లీ, నో ప్రాబ్లం. 132 you keep it here only, no problem, equal to 1. Okay, so now you do the cross multiplication. X plus 11 into 1 is x plus 11. Here minus is there, you keep minus. X into 1 is x. Okay, plus x minus x get cancel here. Plus x minus x get cancel.
Okay, here 132 into 11 by x into x is x square plus 11x equal to 1, right? So next one, okay, 132 into 11 is how much? 132 into 11, 132 into 11, 2 5 4 1, okay, 1452. So 1452, 1452 by x square plus 11x, when you take it this side, ఇది 1తో మల్టిప్లై అవుతుంది, మల్టిప్లై అవుతే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x అవుతుంది, రైట్? సో నెక్స్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x, 1452 when you take it this side, it will become minus 1452 equal to 0. ఓకే, ఇప్పుడు 1452కి ఫ్యాక్టర్స్ చేయండి, ఇది మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు 1452కి ఫ్యాక్టర్స్ తీయండి. సో ఇప్పుడే వచ్చింది కదా 11 132 టైమ్స్, రైట్? సో 11తో ఎందుకు చేశాను అంటే ఇది 11తో ఆల్రెడీ మనం మల్టిప్లై చేస్తాం కాబట్టి అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, రైట్? సో తర్వాత 2తో చేయండి. 2 హౌ మెనీ టైమ్స్? 2 6 జా 12, 2 6 జా 12, నెక్స్ట్ 2తో 33, ఆడ్ నెంబర్ ఉంటే 3తో 11. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కలిపండి. 11 ఇంటూ 2 ఇంటూ 2 44 అండ్ 33. యు సీ, ఇంటూ చేస్తే 1452, యాడ్ చేస్తే 11x. ఏంటా రెండు నెంబర్లు? ఇంటూ చేస్తే మైనస్ 1452 రావాలి, యాడ్ చేస్తే 11 రావాలి. ఏంటా రెండు నెంబర్లు? 44 అండ్ 33. ఓకే, సో బట్ ప్లస్ 11 రావాలి అంటే 44 మైనస్ 33 ఈజ్ 11 and 44 into minus 33 is 1452. Okay, so in this way you have to split the middle term. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ మిడిల్ టర్మ్ 11xని మనం 44x మైనస్ 33xగా రాసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో నౌ దిస్ 11x we can write as x square plus 44x minus 33x minus 1452 equal to 0. Clear? So from the first two terms, x you can take as common, and from next two terms we can take minus 33 as a common. Okay, minus 33 x plus 44 equal to 0. కావాలంటే చూడండి, ఈ రెండు బ్రాకెట్స్లో సిమిలర్గా ఉండాలి టర్మ్స్, అప్పుడే మనం ఈజీగా కామన్ తీయగలుగుతాం. సో వెన్ యూ టేక్ ద కామన్ యూ విల్ గెట్ x minus 33 and here x plus 44 equal to 0. Okay, so again when you make it equal to 0, it is x minus 33 equal to 0, then x equal to how much? 33 kilometer per hour. X equal to 33 kilometer per hour. So x plus 44 is there, right? So when you make it equal to 0, it is coming as minus term. Speed cannot be negative. ఓకే, మనం ఎక్స్ అంటే ఏమనుకున్నాము? స్పీడ్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ అనుకున్నాము ఎక్స్ అంటే, రైట్? సో ఎక్స్ అనేది మరి నెగటివ్ టర్మ్ అవుతుందా? అవ్వదు కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 33 అయితే మరి ఎక్స్ ప్లస్ 11 ఈక్వల్ టు ఏమవుతుంది చెప్తారా? ఎక్స్ ప్లస్ 11 ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్, ఎక్స్ ప్లస్ 11 విల్ బికమ్ 33 ప్లస్ 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 44 కిలోమీటర్ పర్ hour. Final statement you have to write like this: the time taken by the passenger train, the speed of the passenger train equal to 33 km per hour and the speed of the express train is 44 km per hour. ఓకే, ఇక్కడ నెగటివ్ని మనం కన్సిడర్ ఎందుకు చేయొద్దు అంటే స్పీడ్ అనేది నెగటివ్ వాల్యూ ఉండకూడదు కాబట్టి. ఓకే, సో ద ఫైనల్ స్టేట్మెంట్ వాట్ యూ హ్యావ్ టు రైట్ హియర్, యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్: ద స్పీడ్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ ఈజ్ హౌ మచ్? The speed of passenger train is 33 km per hour. Similarly, the speed of the express train is how much it is? The speed of express train is how much? Express train is 44 km per hour. So in this way we have to do it. Okay, is it clear? And move on to the next question. So here we have the two squares. Let us take one square here. And you take it one more square.
this is somewhat smaller it is. Let us assume, and this is having the right, these are the two squares. Let us assume the side of the larger square is x, the side of the smaller square is y. Okay, then what would be the perimeter of larger square and smaller square? It would be 4x and 4y. It would be 4x and 4y. This will become 4x and this will become 4y. These are the perimeters of the squares. Okay, and also how do you find the area of the square? Area of the square is x square and area of the smaller square is y square. And they have given relationship between the perimeters of the two squares and areas of the two squares. Sum of the areas of two squares is 468 meters square. So before that you have to assume here, let the sides of the two squares be x and y respectively. X and y respectively. Okay, the sides of the two squares be x and y respectively, and the perimeter of the one square is 4x and other one is 4y, and also they given the difference of their perimeter is how much here? 24 meter. Means here perimeter of these two squares 4x minus the difference of their perimeter is how much here? 24 meter. Okay, you take 4 as a common, then you will get x minus y equal to 24, then x minus y equal to 24 by 4, then x minus y equal to 6, then x equal to 6 plus y. Let us say this is equation 1. ఓకే, ఏం చేశాను? డిఫరెన్స్ తీసుకున్నాను. ఆ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 24 మీటర్ ఇచ్చారు. పెరిమీటర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఆ డిఫరెన్స్ ఎంత ఉంది? 24 మీటర్ ఉంది. 4 కామన్ తీసాము. ఇంటూ 4 వెన్ యూ టేక్ ఇట్ దిస్ సైడ్ ఇట్ విల్ బికమ్ బై 4. 24 by 4 is 6. Minus y you take it here, it will become plus y. So next one, sum of the areas ఎంత ఇచ్చారు? Sum of the areas of the two squares అంటే x square plus y square equal to how much here? Okay, the sum of the areas of two square is how much? 468 meter square. So you write here 468 meter square. Okay, sum of the two squares, the sum of the area of the two squares, x square plus y square equal to 468 meter square. Okay, from the equation 1, so we have the x value is how much here? X value ఎంత ఉంది ఇక్కడ from equation 1? X equal to 6 plus y ఉంది. X equal to 6 plus y, just you substitute here. So x equal to 6 plus y whole square plus y square equal to 468. Since you have to write here where x equal to 6 plus y or y plus 6, anyway you can take. So x equal to 6 plus y from equation 1. This is from equation 1. Okay, this is in the form of a plus b whole square now. So a square is 6 square, that is 36. B square is y square, 2ab, 2 into 6 into y, that is 12y. Okay, split in the form of a plus b whole square, a square plus b square plus 2ab plus y square equal to 468. Right, so y square plus y square is how much? 2y square plus 12y minus 468 you take it here, plus 468 you take it here, it will become minus 468 plus 36 equal to 0. Next step will be look like this, 2y square plus 12y, 8 minus 6 is 2, 6 minus 3 is 3, minus 432 equal to 0. 2y square plus 12y minus 432 equal to 0. You take 2 as a common from this. 2 common this same అవుతుంది చెప్పండి. 2 into y square, 2 into 6y, 2 2 ja 4, 2 1 ja 2 6 ja, okay, 216 equal to 0. Into 2 when you take it this side it will become by 2. Yes or no? Into 2 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? By 2 అవుతుంది. Now see,
ఇంటూ టూని ఇటువైపు తీసుకురండి. Okay, now you see into 2, when you take it this side, it will become by 2. So 0 by 2 is 0 only. Y square plus 6y minus 216, 0 by 2 is 0. Now ఇప్పుడు మీరు ఇది స్ప్లిట్ చేయాలి. ఇంటూ చేస్తే -216, యాడ్ చేస్తే +6. ఏంటి ఆ రెండు నెంబర్లు? ఇంటూ చేస్తే -216, ఓకే, యాడ్ చేస్తే 6. ఏంటి ఆ రెండు నెంబర్లు? మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? దీనికోసం ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 10 times, 2 8 times. ఓకే, 2 into 108, 216. 2 5 జా 2 4 జా 227 times. ఇది మీకు తెలిసిందే కదా, 3 9 times, 3 3 times. ఓకే, ఇప్పుడు ఎలా వీటిని స్ప్లిట్ చేయాలి? ఇంటూ చేస్తే -216 రావాలి, యాడ్ చేస్తే +6 రావాలి. ఏంటా టూ నెంబర్స్? 18 and 4 into 3 12. 18 and 12 చూడండి, 18 and 12 వస్తుంది మీకు. ఓకే, 3 3 జా 9, 9 2 జా 18. ఓకే, 2 2 జా 4, 3 జా 12. 18 minus 12 is 6 కదా. ఏంటా రెండు నెంబర్లు? 18 and -12. 18 minus 12 is 6. 18 into -12 is -216. So in this way we have to split the middle term. Is it clear? Now this split the middle term. Now y square, 6y we can write as 18y minus 12y minus 216 equal to 0. Okay, so we can write like this. So afterwards, yeah, do that. Take the common now. Okay, so next one, ఇక్కడ ఏముంది? y square plus 18y minus 12y minus 216. So from first to two term you take y as a common. y ని కామన్ గా తీయండి. ఏమవుద్ది? y plus 18 అవుద్ది. From the next to two term you take -12 as a common, then you will get here y plus 8 equal to 0. Is it clear? సో రెండిట్లో సిమిలర్ టర్మ్స్ వచ్చేలా కామన్ తీయాలి. ఇప్పుడు ఏముంది? y minus 12, y plus 18 equal to 0. Then y minus 12 you make it equal to 0. Then y equal to 12. y plus 18 you make it equal to 0. Then y equal to -18. ఓకే, అంటే సైడ్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సైడ్ నెగిటివ్ అవ్వదు కాబట్టి సైడ్ కెనాట్ బి నెగిటివ్. Side cannot be negative value. So we need not to consider this value. So we can take this value, y equal to 12. This is the side of the smaller square. Then side of the larger square ఏమవుతా చెప్పండి? And from equation 1 we know that, from equation 1, what is the equation 1? X equal to 6 plus y. So 6 plus 12 is how much? 18. Okay, అర్థమవుతుందా? సో ఇది 18 meter, ఇది 12 meter. That means here the sides of the two squares are 18 and అదే మనం అనుకున్నాం కదా x and y అని. Let the squares of the sides of the two squares ఏమనుకున్నాము? x and y అనుకున్నాము. x ఏమో 18 meter వచ్చింది, y ఏమో 12 meter వచ్చింది. అంటే దీని యొక్క సైడ్ ఎంత? 18 meter అండ్ దీని యొక్క సైడ్ ఎంత? 12 meter. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు 4x minus 4y చేస్తే మళ్ళీ మీకు 24 డిఫరెన్స్ వస్తుందా లేదా చూసుకోండి. 4x వాల్యూ ఎంత? 4 into 18 అంటే 72. అండ్ 4y ఎంత? 4 into y అంటే 4 into 12, దట్ ఈస్ 48. సో చూడండి, 72 minus 48 చేస్తే మీకు 24 రావాలి, వస్తుంది చూడండి. అంటే మన ఆన్సర్ రైట్ ఆన్సర్. సో ఇలా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఫైనల్ ఆన్సర్ మంది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం కోసం. ఓకే, నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా మీరు చేస్తే 468 రావాలి, వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ రాయండి ఫైనల్ స్టేట్మెంట్. సో యూ హ్యావ్ టు రైట్ హియర్ ద సైడ్స్ ఆఫ్ ద two squares is 18 and 12 meter respectively. 18 meter and 12 meter respectively. Okay, and move on to the next question. An object is thrown upwards with an initial velocity of 17 meter per second from a building with 12 meter height. It is a height of
s equal to 12 plus 17t minus 5t square from the ground after a flight of t seconds. Find the time taken by the object to touch the ground. ఓకే, ఎంత హైట్లో ఉంది అనేది ఇది ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చారు. ఏ ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చారు? s equal to 12 plus 17t minus 5t square ఫామ్లో ఉంది. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ గ్రౌండ్ని టచ్ అవుతుందో హైట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకే, వెన్ ఆబ్జెక్ట్ టచ్ ద గ్రౌండ్ దెన్ హైట్ విల్ బికమ్ 0 and this height given in the function of time t. Okay, so let us see this equation s equal to 12 plus 17t minus 5t square. When object touch the ground, what will happen? When object touch the ground, then height will become 0. Then s equal to 0 equal to 12 plus 17t minus 5t square. You take it all this side minus 5t square. When you take it this side 5t square minus 17t plus 12, when you take it this side it will become minus 12 equal to 0. Now it in the form of quadratic expression, right? Quadratic equation. When you split the middle term or by using the quadratic formula also we can solve this, but by here I am doing by using middle term splitting, right? So when you do the multiplication you have to get the minus 60. Why? Because here coefficient of t square is 5. 5 into minus 12 is how much? Minus 60, right? So when you add the two numbers you have to get the 17. What are those two numbers? Can you tell the answer please? Into చేస్తే minus 60 రావాలి, యాడ్ చేస్తే minus 17 రావాలి. ఏంటి ఆ రెండు నెంబర్స్? Okay, I will do this here. 12 5 is 60, right? 3 4 is 12, right? 20 and 3 you take. What is that? 20 and 3. But minus 20 and 3. Minus 20 into 3. Yeah, very good. Minus 20 plus 3. Okay, so minus 60 equal minus 20 into 3. So minus 17 minus 20 plus 3. Right. Now you split the middle term. 5t square. అరే ఇంటూ చేస్తే minus 60. That is minus 20 into 3 minus 60. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసాం అనుకోండి minus 20 plus 3 you will get minus 17 here. Okay, then minus 17t we can write as minus 20t plus 3t minus 12 equal to 0. Okay, so now here 5t square, from these two terms which one we can take common here? Very good, that is 5t you take as a common. From this two term we can take 5t as a common. So this we can write t minus 4. The next two term you take 3 as a common. This we can write t minus 4. Then 5t plus 3 t minus 4 equal to 0. Right? So next one. Yes. So next one. Yeah. So this we can write 5t plus 3 equal to 0, then t equal to ఏమవుతుంది minus 3/5. Time cannot be negative, so we cannot consider this. Need not to be considered. The time value is a negative value is coming here. Then you take another one, t minus 4 equal to 0, then t value is 4 seconds. Answer is how much time it will take to reach the ground or touch the ground. The time taken by the object to touch the ground is how many seconds? Time taken by the object to touch the ground. How much it is to touch the ground? Equal to how many seconds? 4 seconds. Equal to 4 seconds. And this is your answer. Is it clear everyone? Okay. Move on to the next question. Okay, the next question we have here, if a polygon of n side has n by 2 of n minus 3 diagonals, how many sides are there in a polygon with 65 diagonals? Is there a polygon with 50 diagonals? Okay, ఏమన్నారంటే how many sides are there in a polygon with 65 diagonals? ఒకవేళ పాలిగాన్లో 65 diagonals కనుక ఉన్నట్లయితే దానికి ఆ పాలిగాన్ ఎన్ని సైడ్స్తో తయారై ఉంటుంది అని అడిగారు. ఎన్ని సైడ్స్తో అది తయారై ఉంటుంది అని అడిగారు. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద స్క్వేర్లో క్వాడ్రిలేటర్ అనే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని 4. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం డయాగ్నల్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? ఈ స్క్వేర్లో డయాగ్నల్స్ ఎన్ని వస్తాయి ఈ ఫార్ములా ప్రకారం? అంటే 4/2 ఇంటూ 4 మైనస్ 3 ఎన్ని వస్తాయి? 4/2 ఈజ్ 2. ఎన్ని వస్తున్నాయి? ఓన్లీ 2 డయాగ్నల్స్ వస్తున్నాయి. ఇలా 2 డయాగ్నల్స్ వస్తున్నాయి.
రైట్. సో అలాగే n ఈక్వల్ టు 5 అయింది అనుకోండి, n ఈక్వల్ 5 అయితే 5/2 ఇంటూ 5 - 3 ఈ ఫార్ములాలో వేసాను. n/2 ఇంటూ n - 3 ఫార్ములాలో n ప్లేస్లో 5 వేసాను. ఓకే, 5/2 ఇంటూ 5 - 3 దట్ ఈస్ 2 గెట్ క్యాన్సల్, అంటే 5 డయాగ్నల్స్ రావాలి. చూద్దామా వస్తున్నాయా? చూద్దాం. 5 డయాగ్నల్స్ వస్తున్నాయా లేదా చూద్దాం. రైట్, ఈ డయాగ్నల్ ఈ రెండింటిని అయితే కలపలేం కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎన్ని కార్నర్స్ అయితే మనం కలపగలుగుతాం? ఇదైతే సైడే, ఇది కలపలేము. రైట్, సో 2 వచ్చినాయి. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఎన్ని కలపవచ్చు చూడండి. ఈ సైడ్ నుంచి ఎన్ని కలపవచ్చు? ఇక్కడ ఒకటి కలపచ్చు, ఇక్కడ ఒకటి కలపచ్చు. ఇటైతే కలపలేం కదా, ఇదే సైడ్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి చూడండి. ఈ కార్నర్ నుంచి ఎన్ని డయాగ్నల్స్ మనం గీయొచ్చు? ఇదైతే కలపలేం. రైట్, సో ఇది కూడా కలపలేం. ఓకే, సో ఆల్రెడీ ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది, అంతేనా? అదొకటేనా? ఇంకేమైనా ఉన్నాయా? చూడండి ఎన్ని డయాగ్నల్స్ వచ్చాయి మొత్తం. 1 2 3 4 5 డయాగ్నల్స్ వచ్చాయి. ఓకే, అంటే పెంటాగాన్లో 5 డయాగ్నల్స్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఒకవేళ ఆ పాలిగాన్లో ఏదైనా పాలిగాన్లో 50 డయాగ్నల్స్ పాసిబుల్ అవుతాయా అని అడిగారు. సో అది తర్వాత ఎలా చేయాలనేది నేను చెప్తాను తర్వాత. సో ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి? n ఈక్వల్ టు డయాగ్నల్స్ నెంబర్ 65 అయితే ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చేద్దామా? రైట్, సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ పాలిగాన్ విత్ n సైడ్స్. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ విత్ పాలిగాన్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ విత్ పాలిగాన్ హ్యాస్ n sides. ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ n sides అయితే n into n - 2. వాట్ ఈస్ ద ఫార్ములా? n - 3/2, n/2 into n - 3. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అక్కడ ఎంత ఇచ్చారు? ద గివెన్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు హౌ మచ్? 65. ఓకే, సో దిస్ వీ కెన్ రైట్ 65 డయాగ్నల్స్ ఆర్ దేర్, n/2 into n - 3. దెన్ ఫ్రమ్ దిస్ దిస్ ఈస్ ద ఫార్ములా which is equal to number of diagonals of the polygon which are having the n sides. సపోజ్ ఇక్కడ ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయంట? నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ 65 ఉంది. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫార్ములాకి ఈక్వల్ చేసుకోండి ఇది 65ని. ఓకే, తర్వాత ఏముంది? బై 2 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. 65 into 2. ఓకే, ఏముంది ఇక్కడ? n into n - 3. 2 5 are 10, 2 6 are 12, 130. సో n square minus 3n. ఓకే, సో నెక్స్ట్ వన్ n square minus 3n minus 130. n square minus 3n minus 130 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇంటూ చేస్తే 130, యాడ్ చేస్తే 3, ఇంటూ చేస్తే 130, యాడ్ చేస్తే 3 వచ్చే నెంబర్లు చెప్తారా? ఇంటూ -130 యాడ్ చేస్తే -3 వచ్చే రెండు నెంబర్స్ చెప్పండి. ఏంటా రెండు నెంబర్స్? -13 and 10. -13 plus 10. Okay, now you see, okay, the -3n we can write as -13n plus 10n minus 130 equal to 0. Okay, from first to two terms we can take n as a common. From the next two terms we can take 10 as a common. Okay, right, so this we can write n plus 10, n minus 13 equal to 0. రైట్, సో n plus 10 ఈక్వల్ టు 0 చేయండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ టర్మ్స్ ఉండవు కాబట్టి n వాల్యూ -10ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో n minus 13 ఈక్వల్ టు 0, దెన్ వీ కెన్ రైట్ దిస్ n ఈక్వల్ టు 13. n ఈక్వల్ టు 13 వీ కెన్ రైట్ దిస్. ఓకే, అంటే ఎన్ని సైడ్స్ ఆఫ్ పాలిగాన్స్? అది 13 సైడ్స్ ఉన్నాయి ఆ పాలిగాన్లో. ఒకవేళ ఆ పాలిగాన్లో 13 సైడ్స్ కనుక ఉన్నట్లయితే ఎన్ని డయాగ్నల్స్ పాసిబుల్ అవుతాయి? 65 డయాగ్నల్స్ పాసిబుల్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు వచ్చింది కదా, హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ పాలిగాన్? హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్? 13 సైడ్స్ ఆర్ దేర్. హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్? 13 సైడ్స్ ఆర్ దేర్ in a polygon with 65 diagonals. So one more question we have here, is there a polygon with 50 diagonals? Is there a polygon with 50 diagonals? ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఉందా లేదా ఒకసారి చూద్దాం. పాలిగాన్ విత్ 50 diagonals ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో నౌ సీ పాలిగాన్ విత్ 50 డయాగ్నల్స్ అంటే ఈ డయాగ్నల్స్ యొక్క ఫార్ములాకి ఆ 50ని ఈక్వల్ చేసుకోండి. అంటే n/2 ఇంటూ n - 3 ఈక్వల్ టు 50. ఓకే, దెన్ దిస్ వీ కెన్ రైట్ n² - 3n ఈక్వల్ టు 100. బై 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది?
50 into 2 is 100. n into n, n square, n into minus 3 is minus 3n. 100 ఇటువైపు తీసుకురండి. ఓకే, n square minus 3n minus 100 ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఇది కనుక మనం స్ప్లిట్ చేయగలిగితే n అది పాసిబుల్ అవుతుంది, అంటే 50 డయాగ్నల్స్తో పాలిగాన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మనం దీనికి సొల్యూషన్ లేదు అనుకుంటే ఆ డయాగ్నల్స్కి ఆ 50 డయాగ్నల్స్తో పాలిగాన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో దీనికి మనకి ఈ టర్మ్స్ స్ప్లిట్ అవ్వవు. చూడండి, ఇంటూ చేస్తే -100, యాడ్ చేస్తే -3, ఆ టర్మ్స్ ఏమైనా వస్తాయా? వస్తే పాసిబుల్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేయలేకపోతున్నాం కదా. సో అంతే, దాని అర్థం ఏంటి? దేర్ ఈస్ నో రియల్ వాల్యూ. Okay, there is no real value of n for which the above equation satisfied. అంటే ఏ రియల్ వాల్యూ కూడా మనకి రావట్లేదు. ఆ n వాల్యూకి మనం స్ప్లిట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి అంటే 50 డయాగ్నల్స్ విత్ పాలిగాన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకే, ఫైనలీ యూ హావ్ టు రైట్ హియర్ దేర్ కెనాట్ బి ఏ పాలిగాన్ with 50 diagonals. Okay, is it clear? Right. Thank you for watching. If you like this video, please subscribe, share, like and comment. Thank you. Bye.